రైట్ మేడిగడ్డ కుంగిన ఘటనలో కీలక మలుపు తిరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటుగా నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ సిఫార్సు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ అధ్యయనంలో తీరిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలు తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలు నోటీసుల్లో పేర్కొంటూ వివరణ కోరారు. 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కొన్ని లోపాలు కారణంగా బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిందని, దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి మీపై ఆరోపణలు చేసిందని తనిఖీల్లో పేర్కొన్నారు. మీపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ అలాగే డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో 3 వారాలుగా సమాధానం ఇవ్వాలంటూ కూడా, రాకపోతే అందులో ఉన్నటువంటి మెటీరియల్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నోటీసుల్లో స్పష్టం చేశారు. రైట్ మేడిగడ్డ కుంగిన ఘటనలో కీలక మలుపు తిరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటుగా నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ సిఫార్సు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలు తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలు నోటీసులో పేర్కొంటూ వివరణ కోరారు. 3 వారాలుగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కొన్ని లోపాలు కారణంగా బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిందని, దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి మీపైన ఆరోపణలు చేసిందని తనిఖీల్లో పేర్కొన్నారు. మీపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ అలాగే డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో 3 వారాలుగా సమాధానం ఇవ్వాలంటూ, రాకపోతే అందులో ఉన్నటువంటి మెటీరియల్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నోటీసులో స్పష్టం చేశారు.